జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రామలక్ష్మి, స్టూడెంట్స్ మీరందరూ వెళ్ళిపోండి, వీళ్ళతో నేను మాట్లాడతాను. సార్, మిమ్మల్ని వదిలేసి మేమెలా వెళ్తాం సార్? లేదు సార్, మేము ఇక్కడే ఉంటాం. ఐ సెడ్ గో. గో, వెళ్ళండి. రేయ్, వీడు మాటలతో చెప్తే వినేలా లేడురా. పదండి రా. రేయ్, గట్టి పట్టుకో. వదలండి. మిమ్మల్ని త్వరగా చూస్తాం. రామలక్ష్మి, 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 ఏమైంది? లే రామలక్ష్మి, రామలక్ష్మి. పోలీసులు వస్తున్నారు రా. పదండి, పదం. రే రండి, పదండి, రండ్రా. రామలక్ష్మి, లేగు రామలక్ష్మి. ఏం జరిగింది? కాలేజ్లో చిన్న ప్రమాదం జరిగింది సార్. రామలక్ష్మి నన్ను కాపాడబోయి పాపం తను ప్రమాదానికి గురైంది. పెద్దగా గాయమేం కాలేదు, స్పృహ కోల్పోయిందంతే. అసలు రామలక్ష్మి ఈ బట్టల్లో ఉండడం ఏంటి? తను కాలేజీకి వేరే బట్టల్లో కదా వెళ్ళింది. తను హాకీ ప్లేయర్ అండి. రోజు ఈ డ్రెస్లోనే హాకీ ఆడుతుంది. అది గేమ్ రూల్. ఏంటి, రామలక్ష్మి హాకీ ఆడుతుందా? ఆయన తెలుగులోనే కదా చెప్పింది, నీకు ఇంకా అర్థం కాలేదా? మీరు చెప్పండి అయ్యా, అసలు ఎప్పటి నుంచి మొదలు పెట్టింది ఈ ఆటలు? ఇప్పుడు మొదలు పెట్టలేదండి,
తను ఎప్పటినుంచో మంచి హాకీ ప్లేయర్. కాలేజ్లో సీట్ కూడా స్పోర్ట్స్ కోటాలోనే సంపాదించుకుంది. మా కాలేజ్లోనే బెస్ట్ ప్లేయర్. నేను వాళ్ళ కోచ్ని. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించానండి. ప్రమాదం ఏం లేదని చెప్పారు. ఈవినింగ్ కల్లా స్వెల్లింగ్ తగ్గిపోతుంది. ఆ ప్లాస్టర్ తీసేయచ్చు. తనని జాగ్రత్తగా చూసుకోండి. తను మంచి ప్లేయర్. ఎంకరేజ్ చేయండి. నేను వెళ్ళొస్తాను. ఏంటోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో అన్నయ్య చెప్పిందే వేదం. అన్నయ్య చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారు అనుకున్నాను. ఇలా ఎవరికిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని నేను అనుకోలేదు. ఆ ఆద్య సహవాసం పట్టి ఇదిగో ఇలా తయారయ్యింది. జానకక్క బుద్ధి చెప్పాల్సింది పోయి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటివి చూడడం మనం అలవాటు చేసుకోవాలి. పార్వతి, ఎందుకు పార్వతి అలా అంటారు? ఇప్పుడు వాళ్ళంత పెద్ద తప్పు ఏం చేశారని? చేశారు. చాలా పెద్ద తప్పు చేసింది శివరాం. నా దగ్గర నిజాన్ని దాచి చాలా పెద్ద తప్పు చేసింది. ఇంట్లో పద్ధతిగా రెడీ అయ్యి కాలేజ్కి వెళుతుందంటే నా కూతురు బాగా చదువుకుంటుంది అనుకున్నాను. కానీ నాకు తెలియకుండా హాకీ ఆడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.